బట్టిప్రోలు మండలంలో జరిగిన విలేకరుల సమావేశం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జేడి సేలం మాట్లాడారు. ఉద్యోగాలు మరి లేవని ఇబ్బంది పడతాము. 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 2.25 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేస్తాం అనేటువంటి హామీలు, ఇవన్నీ కలుపుకొని ఒక 9 హామీలు మీకు పంపిస్తాం. అంటే ఒక ప్రతి ఇంటికి చేరవేస్తామని జరిగింది. దయచేసి మరి నాతో పాటు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుబ్బారావు గారికి మరి అసెంబ్లీకి మీరు ఓటు వేయాలి. మా ఇద్దరికి కూడా 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీ సింబల్ అని హస్తం వేయాలని చెప్పి మనం చేశాం. ప్రతి గ్రామాలని సుబ్బారావు గారు వస్తాను, నేను వస్తాను. నేను మళ్ళీ మండలాలు 20 గ్రామాలు ఉంటే 10-15 ముఖ్యమైన గ్రామాలు సందర్శించాను. రోజులు ఎన్ని వీలైతాయి. 5 మండలాలకు 5 రోజులు కేటాయించడం జరిగింది. ఈరోజు ఇక్కడ బట్టిప్రోలు, నెక్స్ట్ వచ్చి 4 విడతల గ్రామం తెలియజేస్తాం. ప్రతి గ్రామం రావడానికి చేసుకుంటూ ముఖ్యంగా యువకులు వీరందరూ కూడా ఈరోజు క్రైస్తవుల రక్షణ, క్రైస్తవులు, ముస్లింస్, బీసీలు అభద్రతా భావాన్ని గురవుతారు. చర్చలు పడగొడుతున్నాయి. మరి క్రైస్తవులకు తెలుసు మణిపూర్లో ఏ రకంగా హింసలు చేశారు, మరి నన్స్ మీద అత్యాచారాలు, బైబిల్ పట్టుకున్న హింసించుకుంటూ బీజేపీ బజరంగ అకృత్యాలు మరి చూసి కూడా ఈ ప్రభుత్వాలు గమ్మున ఉన్నాయి. దళితుల మీద ఎన్నో హత్యలు, అరాచకాలు, దౌర్జన్యాలు, అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి. మాట్లాడటం లేదు. దళితులకు ఇచ్చిన 27 స్కీములు మూసేశారు. దళితులకి వచ్చేటువంటి ఉద్యోగం, విదేశ స్కాలర్షిప్స్ కూడా కొన్ని దేశాలకే పరిమితం చేశారు. వాటిని విస్తరిస్తాం. ఈ రకంగా చాలా అన్యాయం చేశారు. దళితుల భూములు కబ్జా చేసుకుంటున్నాం. ఇవన్నిటికీ రక్షణ కల్పిస్తాం. క్రైస్తవులకు రక్షణ కల్పిస్తాం. ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ఆ అభద్రతా భావాన్ని కలిగించి మరి బీజేపీ కేంద్రం ఈరోజు చాలా బాధాకరం. అందరూ ఓట్లు వేయించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తాం. ఏమమ్మా మీరు మేము కాంగ్రెస్ పెట్టిన ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు. ఏది ఉంటే దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. తీసివేయటమే మీ పని. కొత్తగా ఏమి ఇస్తాము, కొత్తగా పరిశ్రమలు పెడతాము, కొత్తగా రోడ్ల నిర్మాణం పెడతాము, కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం, కొత్తగా పోలవరం పూర్తి చేసి రైతుకు అందిస్తామని చెప్పడం. ఉన్నాయి నాశనం చేస్తాం, తీసేస్తాం, కూలి చేస్తాం. ఇవి తప్ప వినాశనం చేసే ఒక మరి ఆచారాన్ని ఇక్కడ తీసుకురావద్దండి. దయచేసి బీజేపీ వారికి నమస్కారం. బీజేపీ వత్తాసు పలికేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలకు నమస్కారం. ఈ 24 మంది ఎంపీలు, 23 మంది కడప కూడా గెలుస్తున్నారు. 23 మంది ఎంపీలు మోడీకి బానిసలైనా సరే నేను నిర్మలా గారితో పాటు దళం విప్పి పోరాడతాను. ప్రత్యేక హోదా సాధిస్తా. రాజధాని అమరావతిలోని నిర్మాణం చేస్తా. ఎందుకు చేయలేదు 10 ఏళ్ళు వీళ్ళిద్దరూ? ఈరోజు ఏమైనా చెవులో చెప్పారా మోడీ గారు? ప్రజలు గమనించాలి. పనిచేసే వారికి మీరు అవకాశం ఇవ్వండి. బానిసలకు అవకాశం ఇవ్వద్దండి దయచేసి. సరే, అసెంబ్లీలో కొన్ని కారణాల వల్ల మేము పొత్తుపెట్టుకున్నాం, అర్థమైంది నాకు. భయపడి పెట్టుకున్నాం అన్నారు. ఫైన్. అసెంబ్లీలో జగన్ ఓడించాలా మీరు పెట్టుకున్నాం. ఫైన్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని వైసీపీ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైన్. పార్లమెంట్లో ఏమిటి మీరు మాట్లాడలేకపోతున్నారే? మాట్లాడేవాడికి అవకాశం ఉన్నాయా? 3 అభ్యర్థులు ఉన్నారు. 5 ఏళ్ళు సోదరుడు సురేష్ గారు పనిచేశారు. ఆ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు మిత్రులే. వాళ్ళిద్దరూ మాకు చాలా దగ్గర వాళ్ళు. ఆయన కొత్త ఆయన. మీరు పనితీరు చూశారు 5 ఏళ్ళు. కేడీ సెలం గారు 25 సంవత్సరాలు మీ ఇంట్లో మనిషిగా తిరుగుతారు. దయచేసి ఆలోచించండి. ఎవరు మనకు ఉపయోగపడతారు, ఎవరు కష్టపడతారు, ఎవరు పార్లమెంట్లో ఈ పరిస్థితుల్లో గళవిప్పుతారు అని చెప్తుంటే వారికి ఓటు వేసి దీవించండి. కేడీ సెలం గారే పనికొస్తాడు, పని చేస్తాడు. రైతులకు కానీ, పిల్లలకు కానీ, క్రైస్తవులకు కానీ, ముస్లిమ్స్ కానీ, వెనుకబడిన వర్గాలు వారికి రిజర్వేషన్ తీసుకురావాలి. చట్టసభలో ఏం కావాలి, వారి కులగణన జరగాలని రాహుల్ గాంధీ ఏం కోరాలి. మా మీద నమ్మకం పెట్టుకోవాలి. పార్లమెంట్లోనే మెయిన్ వర్క్ ఉంది వచ్చే 5 ఏళ్ళ. కాబట్టి దయచేసి
ఓటు వేయండి. నాతో పాటు అసెంబ్లీకి సుబ్బారావు గారు. ఈ అసెంబ్లీలో మీరు చూశారు, ప్రతి గ్రామం నుండి కొన్ని గ్రామాలు మినహా అన్ని గ్రామాల నుండి అన్ని మండలాల నుండి కూడా ఈ కార్యకర్తలు రావడం జరిగింది. మేమందరం కూడా వారికి విషమైన పరిస్థితి వివరించాం. సామాజిక ఆర్థిక అంశాల మీద వారికి అవగాహన కల్పించాం. కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలి, పార్లమెంట్లో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే సమర్థులైనటువంటి వారికి ఓటు వేయాలి. ఏడీ శ్రీలం గారు ఈ మధ్యలో మంచి 20 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాటర్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు. ఈ 20 సంవత్సరాల నుండి నేను పనిచేస్తాను. మీరందరూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే ఏడీ శ్రీలం గారికి హస్తం గుర్తు మీద బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించండి అని అన్ని వర్గాల వారికి మీరు వివరించండి. అన్ని పార్టీల వారికి చెప్పండి. ముగ్గురు నిలబడినటువంటి ముగ్గురు అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థి, అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థి, ఏడీ శ్రీలం గారు. ఈ ముగ్గురులో ఎవరు మీకు పరిచయస్తులు, ఎవరు మీ దగ్గర 20 సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నారు, ఎవరికి ఇస్తే పార్లమెంట్లో మనం వాణి వినిపిస్తారు, ఎవరికి ఇస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతారు, ఎవరికి ఇస్తే రాజధాని అమరావతిలోనే ఉండాలని బల్లగుద్ది చెప్పి అది సాధిస్తారు, ఎవరికి ఇస్తే పోలవరం పూర్తి అయ్యే వరకు విశ్రమించరు. ఇవన్నీ కూడా చెప్పండి. రైతులకు చెప్పండి, రైతు కూలీలకు చెప్పండి. ఎవరికి ఇస్తే రాజ్యాంగ విలువల్ని తూట్లు పడిచే శక్తులను ఎదుర్కొంటాడు, ఎవరికి ఇస్తే ఓటు పార్లమెంట్లో క్రైస్తవుల రక్షణ కొరకు పోరాడతారు, ఎవరికి ఓటు వేసి నిలబెట్టి పార్లమెంటుకు పంపిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతారు, ఎవరికి ఇస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి శక్తులతో కలిపి పోరాడతారు. ఏడీ శ్రీలం గారు ఏ రకంగా పోరాడగలరు అని భరించండి. రైతుకు అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక వాగ్దానాలు చేయడం. రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతుకు పెట్టుబడి మరి 50% లాభంతో కలిపినటువంటి మద్దతు ధర వచ్చే విధంగా చట్టం చేసి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయడం. తర్వాత ఈ మహిళలకు ముఖ్యంగా ఎవరైతే గ్రామీణ ఈ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 రూపాయలు మరి ధర పెంచడం, అదేవిధంగా గృహలక్ష్మి కింద మహాలక్ష్మి అని ఉన్నది నా పేరు, ప్రతి నెల అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇచ్చేటట్టు. ఎందుకు? కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్, పెట్రోలు, మరి పిల్లలు వాడేటువంటి పుస్తకాల మీద, పెన్సిల్ మీద జిఎస్టీ వేసి బడా ధరలు పెరిగినాయి. దానికి పెట్టుకోవడానికి అనుగుణంగా ఈ డబ్బు ప్రతి నెల 8,333 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో వేయాలి. అదేవిధంగా ప్రతి ఈ విషయంలో ఇంకా ఉన్నాయి. ప్రత్యేక హోదా అది ముందే చెప్పారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం అవన్నీ అంశాలే కాకుండా 2 లక్షల రుణమాఫీ చెప్పారు.